మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరిలో వెరైటీ గణనాథుల సందడైతే కొనసాగుతుంది. కిసాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథం దగ్గర మనం ఉన్నాం. ఈ గణనాథం దగ్గర దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గణనాథునికి సంబంధించినటువంటి ప్రతిమలను చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక చరిత్రను చూపిస్తున్నారు గణనాథునికి సంబంధించినటువంటి. అదే విధంగా ఈసారి మహాభారతానికి సంబంధించినటువంటి చరిత్రను చూపిస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళే కానీ ఈ ప్రతిరూపాలను చూస్తూ ఉంటే ఆ చరిత్ర మొత్తం అర్థమయ్యే విధంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కనుల పండుగ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఫోటోలతో కాదు ఏంటి అని చూస్తే మాత్రం మహాభారతం అర్థమయ్యే విధంగా ఈ ప్రతిమలను నెలకొల్పడం అనేది నిజంగా వీరికి అభినందించవచ్చు. సుమన్ టీవీ కూడా వీరికి అభినందిస్తుంది. ఎందుకంటే భువనగిరిలో ఇలాంటి చరిత్రను చూపించే విధంగా ఇదే అనుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఏదో ఒక రూపంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఇలాంటి గణేశునికి సంబంధించినటువంటి చరిత్రను చూపిస్తూ ఉండడం అయితే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం. ఇది మొత్తం పూర్తిగా ఈ మట్టితో తయారు చేసినటువంటి ఈ గణనాథునికి సంబంధించినటువంటి ప్రతిమలు మాత్రం ఎలాంటి పర్యావరణానికి కూడా హాని కలిగించకుండా ఇక్కడ యూత్ ఇలా చేస్తుండడం మాత్రం గొప్ప విశేషమే. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అభినందిస్తూ ఉంటారు. అంటే దాదాపుగా గత 20 సంవత్సరాల నుంచి ఇలాంటివి చేయడం అనేది అసలు ఈ యూత్కే దక్కిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క చరిత్రను చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు ఈ పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి కూడా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండాలి అనే ఆనందం కలిగిస్తుందంటే ఈ కిసాన్ యూత్ అసోసియేషన్ వారికి ఈ ఘనత దక్కిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఒక్కొక్క రూపాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఈ ప్రతిమ చూస్తూ ఉంటే కృష్ణుడు కర్ణుణ్ణి వధించమని చెప్పేసి అర్జునుడికి చెప్తున్న దృశ్యం చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఒక సినిమాల్లో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ గుర్రాల పైన వస్తున్నటువంటి ఈ దృశ్యం చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అర్జునునికి కర్ణుని వధించమని చెప్పేసి. ఆ చెప్తూ ఉన్న సందర్భంలో అర్జునుడు బాణంతో కర్ణుని వధిస్తున్న సందర్భం కూడా నిజంగా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు వచ్చి చూసి అరే ఇది ఏం జరుగుతుందని చెప్పేసి ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఇది తయారు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ రెండవ ప్రతిమ చూస్తూ ఉంటే కృష్ణుడు తన యొక్క చక్రంతో భీష్ముని వధిస్తుండగా అర్జునుడు వద్దని చెప్పేసి ఆపుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉంటే కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మహాభారతంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం స్టార్ట్ చేయడానికి ముందుగా శంఖం ఊదుతున్నట్టుగా శ్రీకృష్ణుడు శంఖాన్ని ఊదుతున్నాడు, అటు అర్జునుడు కూడా శంఖాన్ని ఊదుతున్నాడు. అంటే యుద్ధం స్టార్ట్ అయింది, ఇంకా మనం బయలుదేరవచ్చు అని చెప్పేసి చెప్తున్నట్టుగా సందర్భంలోని కనిపిస్తున్న ప్రతిమ. ఇక్కడ మూడవ ప్రతిమ చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత గురించి చెప్తున్న దృశ్యం. మహాభారతాన్ని ఎవరు రాశారు, ఎవరు చెప్తే ఎవరు ఎలా రాశారని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక్కడ వేద వ్యాస మహర్షి చెప్తూ ఉండగా మన వినాయకుడు తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని మొత్తాన్ని రాసిన దృశ్యం మాత్రం నిజంగా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఎందుకంటే మహాభారతాన్ని రాసింది ఎవరు అనేది చాలా మందికి తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ వేద వ్యాస మహర్షి చెప్తున్నప్పుడు తన దంతాన్ని విరిచి రాస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవచ్చు. మహాభారతం ఎలా రాశారు ఏంటి అని చెప్పేసి ఇది మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ప్రతి చిన్న పిల్లలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా కనిపిస్తుంది. ప్రఖ్యాతి గాంచినటువంటి పుణ్యక్షేత్రం పూరి అని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యం చూస్తూ ఉంటే కన్నుల విందుగా కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుని చేతిలో చూశారు కదండి, అది ఒక ఉయ్యాల. ఆ ఉయ్యాలకు విశిష్ట ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు ఉంటారో వారు ఆ ఉయ్యాలను ఈ వేలంపాటలో కొనుక్కున్నట్టయితే వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి సంవత్సరం లోపట్నే వారికి సంతోషమైన వార్త వింటారని చెప్పేసి కూడా ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు.
అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అలాంటి ఉయ్యాలని వేలం వేస్తూ ఉండగా చాలా మంది భక్తులు అయితే దాన్ని వేలం పాటలో కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రతిమ చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత గురించి ఉపదేశిస్తున్నప్పుడు సందర్భం. అలాగే శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపించే విధానాన్ని చూడండి ఒకసారి, చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, ఈ కిసాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మహాభారతాన్ని చూపించే విధానం నిజంగా చాలా బాగుంది. అయితే ఇక్కడ మత సామరస్యాలకు ఎలాంటి తావు లేకుండా, ప్రతి ఒక్కరు కులం మతం అనేది లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ వినాయకుని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సుమన్ టీవీ తరపున మరొకసారి అభినందనలు తెలుపుతున్నాము. ఈ మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అనేది నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. ఎక్కడ చూడలేదు. అంటే భువనగిరిలో ఇలాంటి ప్రతి సంవత్సరం ఇలా చూపిస్తున్నారని చెప్పేసి నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అంటే ఈ భువనగిరి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలే కానీ లేదంటే కాలనీ వాసులే కానీ ఒక్కసారి వచ్చి చూడండి. చూస్తే మహాభారతం ఎలా రాశారు, ఎవరు రాశారు, ఏం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుందని చెప్పేసి ఇది ఈ కిసాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు. కెమెరామెన్ హరుణ్తో సతీష్, భువనగిరి.